నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్ట్. నకిలీ మద్యం కేసులో బిగిసిన ఉచ్చు. విజయవాడ ఎక్సైజ్ కార్యాలయానికి జోగి రమేష్ తరలింపు. నేడు న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచే అవకాశం. జోగి రమేష్ వ్యక్తిగత కార్యదర్శి రాము అరెస్ట్. భవానీపురం తరలించిన పోలీసులు. తెలంగాణలోని వికారాబాద్ జిల్లాలో దారుణం. కుటుంబ కలహాలతో ముగ్గురిని చంపి వ్యక్తి ఆత్మహత్య. నేడే మహిళల వన్డే ప్రపంచ కప్ ఫైనల్. దక్షిణాఫ్రికాతో తలపడుతున్న టీమిండియా. నకిలీ మద్యం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ ను అరెస్ట్ చేశారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఆయన ఇంటి వద్దకు ఈ ఉదయం సిట్ బృందం పెద్ద ఎత్తున చేరుకుంది. ఆయనతో సంతకాలు తీసుకున్న పోలీసులు ఆ తర్వాత అరెస్టు చేసి వ్యాన్లో తరలించారు. ఇబ్రహీంపట్నం నుంచి విజయవాడ ఎక్సైజ్ కార్యాలయానికి జోగి రమేష్ ను తరలిస్తున్నారు. నకిలీ మద్యం కేసులో కీలక నిందితుడు అద్దేపల్లి జనార్దన్ వాంగ్మూలం మేరకు జోగి రమేష్ ను అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. జోగి రమేష్ ప్రోద్బలంతో నకిలీ మద్యం చేసినట్లు జనార్దన్ రావు వాంగ్మూలం ఇచ్చారు. నకిలీ మద్యం తయారీ కేసులో అద్దేపల్లి జనార్దన్ రావు A1గా ఉన్నాడు. మరోవైపు జోగి రమేష్ ప్రధాన అనుచరుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జోగి రమేష్ వ్యక్తిగత కార్యదర్శి ఆరేపల్లి రామును అరెస్టు చేసి భవానీపురం పోలీస్ స్టేషన్కు తరలించారు. వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ మెడకు నకిలీ మద్యం కేసు ఉచ్చు బిగుసుకుంది. కేసు దర్యాప్తు, నిందితుల విచారణలో వీరి పాత్రపై ఆధారాలు సేకరించిన సిట్ అరెస్టు చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితులు అద్దేపల్లి జనార్దన్ రావు, జగన్మోహన్ రావులను ఎక్సైజ్ సిట్ అధికారులు 7 రోజుల పాటు కస్టడీకి తీసుకుని విచారించారు. జోగి రమేష్ ప్రోద్బలంతోనే నకిలీ మద్యం వ్యాపారం ప్రారంభించినట్లు నిందితులు వెల్లడించినట్లు తెలిసింది. వ్యాపారాలు చేసి తీవ్రంగా నష్టపోయిన తనకు 3 కోట్ల రూపాయల సాయం చేస్తానని జోగి రమేష్ హామీ ఇచ్చారని, ఈ డబ్బుతో ఆఫ్రికాలో డిస్టిలరీ ఏర్పాటు చేసుకోవచ్చని ఆశ పెట్టడంతోనే ఇందులోకి దిగినట్లు కస్టడీలో జనార్దన్ రావు చెప్పాడు. ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలోకి వచ్చే మొలకల చెరువులో జయచంద్రారెడ్డి సాయం తీసుకుని తయారీని మొదలు పెట్టమని సూచించారని విచారణలో చెప్పినట్లు తెలిసింది. జోగి మంత్రిగా ఉన్న సమయంలో 2023లోనే ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యం తయారీని ప్రారంభించామన్నారు. మద్యం సిండికేట్లో ఉండి వ్యాపారం కూడా చేసినట్లు విచారణలో వెల్లడించినట్లు సమాచారం. ఆఫ్రికా వెళ్లే ముందు ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ ఇంటికి వెళ్లినట్లు చెప్పారు. ఈ క్రమంలోనే జోగి రమేష్ ను అరెస్టు చేసి తరలించారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ అడిగి తెలుసుకుందాం. జయప్రకాష్, ప్రస్తుతం ఎక్సైజ్ కార్యాలయానికి జోగి రమేష్ ను తరలించినట్టు తెలుస్తుంది. పూర్తి వివరాలేంటి? ఉదయం ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ ఇంటి వద్ద పోలీసులు, అదేవిధంగా సిట్ అధికారులు చేరుకున్నారు. ఈ కొద్దిసేపటి కిందటి వరకు ఆయన తోటి పూర్తిగా విచారణ చేసిన తర్వాత ఆయనకి నోటీసులు ఇచ్చి ఆయన ఇంటి నుంచి అరెస్ట్ చేసి ఇటు విజయవాడ గురునానక్ కాలనీలో ఉన్నటువంటి ఎక్సైజ్ కార్యాలయానికి కొద్దిసేపటి కిందకే తీసుకువచ్చారు. ప్రస్తుతం ఎక్సైజ్ కార్యాలయంలో విచారణ జరుగుతున్నట్టు మనకి తెలుస్తుంది. మొత్తం మీద ఈ కేసులో ఇటీవల కొద్ది రోజుల నుంచి
కీలకంగా వ్యవహరించారు అని సామాజిక మాధ్యమాల్లో, అదే విధంగా విచారణలో బయట కొన్ని విషయాలు బయటపడినట్టు తెలుస్తున్న నేపథ్యంలో జోగి రమేష్ అని ఈ రోజు అదుపులోకి తీసుకున్నారు, అరెస్ట్ చేశారు. ఇందులో కీలకంగా వ్యవహరించారు. అసలు ఈ కీలక సూత్రధారికి జనార్దన్ రావు, అదేవిధంగా జగన్మోహన్ రావులకి సలహాలు సూచనలు ఇవ్వడమే కాకుండా నేను అండగా ఉంటాను, మీరు వ్యాపారం చేయండి అనే విషయాన్ని స్పష్టంగా చెప్పారనేది విచారణలో బయటపడిన అంశం. దానికి సంబంధించిన ఆధారాలు కూడా అయితే మొదటిసారి అరెస్ట్ చేసినప్పుడు, జనార్దన్ రావుని మొదటిసారి అరెస్ట్ చేసినప్పుడు విచారణలో బయటపడింది. విచారణలో బయటపడినప్పటి నుంచి ఇప్పటి వరకు వాటికి సంబంధించిన ఆధారాలపైన ఎక్సైజ్ అధికారులు, సిట్ అధికారులు దృష్టి పెట్టారు. ఎందుకంటే కేవలం ఒక మాట చెప్పడంతో దాన్ని నిర్ణయం తీసుకునే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. వాటికి సంబంధించిన ఆధారాలను కూడా ఖచ్చితంగా సేకరించాల్సిన అవసరం ఉంటున్న నేపథ్యంలోనే వెంటనే జనార్దన్ రావుని విచారించిన తర్వాత పోలీసులు అటు ఇబ్రహీంపట్నం వెళ్లి ఈ గోడౌన్ పక్కనే ఉన్నటువంటి థియేటర్ లో, స్వర్ణ థియేటర్ లో మొత్తం సీసీ ఫుటేజ్ కొన్ని స్పష్టమైన తేదీలు చెప్పినట్టు తెలుస్తుంది. ఆ తేదీలలో ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ ని పరిశీలించడం, అదేవిధంగా చుట్టుపక్కల ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ ను కూడా సేకరించేందుకు ఎక్సైజ్ అధికారులు సిద్ధమయ్యారు. మరోవైపు ఇటు ఇబ్రహీంపట్నంలో జోగి రమేష్ ఇంటి వద్ద ఉన్నటువంటి సీసీ కెమెరాలు, ఆ చుట్టుపక్కల ఆ ఇంటికి చేరుకోవడానికి మార్గం మధ్యలో ఉన్నటువంటి సీసీ కెమెరాలను కూడా విశ్లేషణ చేస్తూ ఒకవైపు సాంకేతిక పరమైనటువంటి ఆధారాలు, గూగుల్ టేక్అవుట్, అదే విధంగా కాల్ డీటెయిల్స్, ఇటువంటి అన్నిటినీ తీసుకుని ఒక ఎనలైజేషన్ చేసిన తరువాత మరోవైపు ఇటీవల వారం రోజుల పాటు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ లో ఇద్దరు కీలక నిందితులు జోగి రమేష్ ఇందులో ప్రధాన సోదారిగా తెలిపారు. అందులో ఆయన హామీ ఇచ్చినందువల్లే అసలు ఈ వ్యాపారాన్ని ప్రారంభించామని తెలిపారు. ఇప్పటికే ఆర్థికంగా నష్టపోయి ఉన్న తమకు ఈ బిజినెస్ చేసేందుకు కూడా తమ వద్ద డబ్బులు లేవు, నేను హామీగా ఉంటాను అని, ఆర్థిక సాయం చేస్తాను అని చెప్పటము, ఈ దందాను మళ్ళా ప్రారంభించే విధంగా ఆయన తెలిపారు అనేది జనార్దన్ రావు చెప్పిన విషయం. ఆ వివరాలన్నింటినీ బయటికి లాగేసి ప్రస్తుతం అరెస్ట్ చేశారు. ఈ 7 రోజులు, ఇటీవల 24 నుంచి 30వ తేదీ వరకు 7 రోజుల పాటు విచారించిన ఆ వివరాలన్నింటినీ కోర్టులో విచారణ అనంతరం నిందితుల్ని కోర్టులో హాజరుపరిచినప్పుడు ఆ వివరాలన్నింటినీ సీల్డ్ కవర్ లో న్యాయమూర్తికి ఇచ్చారు. ఆ తర్వాత కూడా జోగి రమేష్ పైన నిఘా ఉంచడము, ఎక్కడెక్కడికో వెళ్తూ ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కూడా కొంత వివరాలు సేకరిస్తూ ఉంటారు. ఎందుకంటే ఒక ప్రధానమైనటువంటి ఆరోపితులుగా ఉన్నప్పుడు వాళ్ళ కదలికల పైన నిఘా ఉంచడం అనేది పోలీసుల దర్యాప్తులో ఒక ప్రాథమికమైనటువంటి భాగంగా మనం చెప్పుకోవచ్చు. ఈ క్రమంలోనే వివరాలన్నింటినీ సేకరించి ఈ రోజు తెల్లవారుజామున ఆయన నివాసానికి చేరుకొని దీనికి సంబంధించి ఈ కేసులో అరెస్ట్ చేస్తున్నాము, ఎందుకు అరెస్ట్ చేస్తున్నాము అనేటువంటి విషయాలన్నింటినీ అందులో పొందుపరిచి తీసుకుని వచ్చారు. ప్రస్తుతం గురునానక్ కాలనీలో ఉన్నటువంటి ఎక్సైజ్ కార్యాలయంలో విచారణ చేస్తూ ఉన్నారు. విచారణ అనంతరం ఇటు విజయవాడ జీజీహెచ్ లో వైద్య పరీక్షలు చేయిస్తారు. వైద్య పరీక్షలు చేయించి ఈ రోజు కోర్టులో హాజరుపరుస్తారా లేకపోతే న్యాయాధికారి వద్దకు తీసుకువెళ్తారా అనే దాంట్లో ఇంకా స్పష్టత రాలేదు. తెల్లవారు రేపొద్దున వరకు సమయం ఉన్న క్రమంలో ఈ విచారణ ఈ రోజు కనుక అయిపోతే సాయంత్రానికి ఇటు న్యాయాధికారికి సమాచారం ఇచ్చి అక్కడ ఆయన సూచనల మేరకు హాజరుపరిచే అవకాశాలు అయితే మనకి కనబడుతూ ఉన్నాయి. అయితే జయప్రకాష్, ఇప్పుడు జోగి రమేష్ అరెస్ట్తో సిట్ దర్యాప్తు ఏ విధంగా ముందుకు వెళ్లే అవకాశం ఉంది? ఖచ్చితంగా ఇందులో ప్రధానంగా కేవలం డబ్బుల కోసమే అసలు ఈ వ్యాపారాన్ని ప్రారంభించారా, లేదంటే ప్రస్తుత కూటమి ప్రభుత్వం పైన ఒక కొత్త చర్యకు ఈ దందాన్ని ప్రారంభించారా అనేది ఇందులో కీలకంగా మారే అవకాశం మనకి కనబడుతుంది.
ప్రస్తుతం జనార్దన్ రావు ఇచ్చినటువంటి సమాచారం మేరకు అయితే కూటమి ప్రభుత్వం పైన నింద మోపాలి, మచ్చ తేవాలి అనేటువంటి ఉద్దేశంతో, అంటే నకిలీ మద్యం కనుక వ్యాపారం జరుగుతుంది, అదే విధంగా గత కొద్ది రోజులుగా ఈ వ్యాపారం జరుగుతుంది, వివిధ ప్రాంతాలకు వెళ్తూ ఉన్నాయి. కొద్ది కాలం పాటు కనుక ఒక రకమైనటువంటి ఈ నకిలీ మద్యం ఒకే ప్రాంతాలకు కనుక వెళ్ళినట్లయితే సాధారణంగా మద్యం సేవించే వ్యక్తుల్లో ఈ కంపల్సరీగా ఉన్నటువంటి మద్యం సేవించే వ్యక్తుల్లో ఎక్కువ విక్రయాలు జరుగుతూ ఉంటాయి. వాటిని సేవిస్తే కొంతవరకు ఆరోగ్యం పాడైపోయే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలోనే ఏదైనా సరే ఒక నష్టం కనుక జరిగినట్లయితే అది ప్రభుత్వం మీదకి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఆ తర్వాత ఒకవేళ అలా జరగకపోయినా సరే ఇప్పుడు ప్రస్తుతం ఈ విధంగా మద్యం జరుగుతుంది అనేటువంటి సమాచారాన్ని లీక్ చేసి వాళ్ళని ఎక్సైజ్ పోలీసుల్ని కానీ అధికారులని కానీ రైడ్ కి పంపితే ఈ ప్రభుత్వంలో ఇటువంటి నకిలీ మద్యం తయారవుతుంది అనే విషయాన్ని ప్రభుత్వం మీద ఆరోపణ దాంట్లో భాగంగానే ఈ విధంగా చేశారా అనేటటువంటి ప్రధానమైన ఆరోపణ. ఈ కుట్రని వెలికి తీసేందుకే ప్రస్తుతం ఈ జోగి రమేష్ ని అరెస్ట్ చేయటం కానీ ఆయన్ని అరెస్ట్ చేసిన తర్వాత విచారణ జరపటం ప్రధానంగా అందులో చూసుకోవచ్చు. ఆ విషయాలు బయటికి తీసుకువచ్చేందుకే ఈ రోజు విచారణ చేసే అవకాశాలు కనబడుతున్నాయి. దీంతో పాటు జోగి రమేష్ ఒక సొంతగా ఈ నిర్ణయం తీసుకుంటున్నారా, లేదంటే ఆయనకు పైనుంచి ఇంకెవరైనా సరే ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు ఏం చేయాలి, ఎలా చేయాలి అనేటువంటి ఆదేశాలు ఇచ్చారా అనేది కూడా ఇందులో ఇంకొక కీలకమైనటువంటి అంశంగా చేసుకోవచ్చు. ఆ రకంగా కూడా పోలీసులు, ఇటు ఎక్సైజ్ అధికారులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సిట్ ఆ రకంగా దర్యాప్తు చేయటము, విచారణ కూడా ఆ రకంగా జరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రాథమికంగా చూసుకున్నట్లయితే ఇటు జనార్దన్ రావు అదే విధంగా జోగి రమేష్ మధ్య జరిగినటువంటి చాట్, వాట్సాప్ చాట్ సంభాషణ, కాల్స్ కు సంబంధించిన వివరాలు, మరోవైపు సీసీ ఫుటేజ్ ఇటువంటి ఆధారాలన్నీ దాదాపు సిట్ అధికారులు సేకరించిన పరిస్థితి ఉంది. దాన్ని మళ్ళీ ఇంకొకసారి ఇంకా ఆధారాలు లభించటం, అదేవిధంగా ఎందుకు చేయాల్సి వచ్చింది అనేటువంటి కారణాలని లోతుగా విశ్లేషించడం అనేది ముందు జరగబోయే అంశంగా మనకి కనబడుతుంది. ధన్యవాదాలు జయప్రకాష్. నకిలీ మద్యం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ ను అరెస్ట్ చేశారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఆయన ఇంటి వద్దకు ఈ ఉదయం సిట్ బృందం పెద్ద ఎత్తున చేరుకుంది. ఆయనతో సంతకాలు తీసుకున్న పోలీసులు ఆ తర్వాత అరెస్ట్ చేసి వ్యాన్లో తరలించారు. ఇబ్రహీంపట్నం నుంచి విజయవాడ ఎక్సైజ్ కార్యాలయానికి జోగి రమేష్ ను తరలించారు. నకిలీ మద్యం కేసులో కీలక నిందితుడు అద్దేపల్లి జనార్దన్ వాంగ్మూలం మేరకు జోగి రమేష్ ను అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. జోగి రమేష్ ప్రోద్బలంతోనే నకిలీ మద్యం చేసినట్లు జనార్దన్ రావు వాంగ్మూలం ఇచ్చాడు. నకిలీ మద్యం తయారీ కేసులో అద్దేపల్లి జనార్దన్ రావు A1గా ఉన్నాడు. మరోవైపు జోగి రమేష్ ప్రధాన అనుచరుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జోగి రమేష్ వ్యక్తిగత కార్యదర్శి ఆరేపల్లి రామును అరెస్టు చేసి భవానీపురం పోలీస్ స్టేషన్కు తరలించారు. వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ మెడకు నకిలీ మద్యం కేసు ఉచ్చు బిగుసుకుంది. కేసు దర్యాప్తు, నిందితుల విచారణలో వీరి పాత్రపై ఆధారాలు సేకరించిన సిట్ అరెస్ట్ చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితులు అద్దేపల్లి జనార్దన్ రావు, జగన్మోహన్ రావులను ఎక్సైజ్ సిట్ అధికారులు 7 రోజుల పాటు కస్టడీకి తీసుకుని విచారించారు. జోగి రమేష్ ప్రోద్బలంతోనే నకిలీ మద్యం వ్యాపారం ప్రారంభించినట్లు నిందితులు వెల్లడించినట్లు తెలిసింది. వ్యాపారాలు చేసి తీవ్రంగా నష్టపోయిన తనకు 3 కోట్ల రూపాయల సహాయం చేస్తానని జోగి రమేష్ హామీ ఇచ్చారని, ఈ డబ్బుతో ఆఫ్రికాలో డిస్టిలరీ ఏర్పాటు చేసుకోవచ్చని ఆశ పెట్టడంతోనే ఇందులోకి దిగినట్లు కస్టడీలో జనార్దన్ రావు చెప్పాడు.
ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలోకి వచ్చే ములకల చెరువులో జయచంద్రారెడ్డి సాయం తీసుకుని తయారీని మొదలు పెట్టమని సూచించారని విచారణలో చెప్పినట్లు తెలిసింది. జోగి మంత్రిగా ఉన్న సమయంలో 2023లోనే ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యం తయారీని ప్రారంభించామన్నారు. మద్యం సిండికేట్లో ఉండి వ్యాపారం కూడా చేసినట్లు విచారణలో వెల్లడించినట్లు సమాచారం. ఆఫ్రికా వెళ్లే ముందు ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ ఇంటికి వెళ్లినట్లు చెప్పాడు. నకిలీ మద్యం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ ను అరెస్ట్ చేశారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఆయన ఇంటి వద్దకు ఈ ఉదయం సిట్ బృందం పెద్ద ఎత్తున చేరుకుంది. ఆయనతో సంతకాలు తీసుకున్న పోలీసులు ఆ తర్వాత అరెస్ట్ చేసి వ్యాన్లో తరలించారు. ఇబ్రహీంపట్నం నుంచి విజయవాడ ఎక్సైజ్ కార్యాలయానికి జోగి రమేష్ ను తరలించారు. నకిలీ మద్యం కేసులో కీలక నిందితుడు అద్దెపల్లి జనార్దన్ వాంగ్మూలం మేరకు జోగి రమేష్ ను అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. జోగి రమేష్ ప్రోద్బలంతో నకిలీ మద్యం చేసినట్లు జనార్దన్ రావు వాంగ్మూలం ఇచ్చాడు. నకిలీ మద్యం తయారీ కేసులో అద్దెపల్లి జనార్దన్ రావు A1గా ఉన్నాడు. మరోవైపు జోగి రమేష్ ప్రధాన అనుచరుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జోగి రమేష్ వ్యక్తిగత కార్యదర్శి ఆరేపల్లి రామును అరెస్టు చేసి భవానీపురం పోలీస్ స్టేషన్కు తరలించారు. జోగి రమేష్ అరెస్టుకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాసమోహన్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాసమోహన్, ఎక్సైజ్ కార్యాలయానికి జోగి రమేష్ ను తరలించారు. విచారణ ఏ విధంగా కొనసాగుతుంది? వివరాలేంటి? పవన్ కొద్దిసేపటి క్రితమే గురునానక్ కాలనీలో ఉన్నటువంటి ఎక్సైజ్ కార్యాలయానికి జోగి రమేష్ ను తీసుకురావడం జరిగింది. ఇబ్రహీంపట్నంలోని తన నివాసంలో జోగి రమేష్ ను అరెస్ట్ చేయడం జరిగింది. ఈ జోగి రమేష్ ని ఈ రోజు అంటే 24 గంటల పాటు విచారణకు సమయం ఉన్న నేపథ్యంలో ఈ రోజు జోగి రమేష్ నుంచి నకిలీ మద్యం కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు రాబట్టిన మీదట న్యాయమూర్తి ముందు హాజరుపరిచే అవకాశం ఉంది. ఈ నకిలీ మద్యం సంబంధించినటువంటి కేసులో జోగి రమేష్ తాలూకా పాత్రపై స్పష్టమైనటువంటి ఆధారాలను దర్యాప్తు అధికారులు సేకరించడం జరిగింది. ఎందుకంటే ఈ కేసు సంబంధించి ప్రధాన నిందితులుగా ఉన్నటువంటి అద్దేపల్లి జనార్దన్ రావు కావచ్చు, జగన్మోహన్ రావు కావచ్చు, వీళ్ళిద్దరినీ ఎక్సైజ్ శాఖ అలాగే పోలీసు అధికారులు కూడా విచారణ చేశారు. వీళ్ళని 7 రోజుల పాటు కస్టడీలోకి తీసుకుని పలు అంశాలపై ప్రశ్నించడం జరిగింది. విచారణలో నిందితులు జోగి రమేష్ ప్రోత్సాహంతోనే నకిలీ మద్యం వ్యాపారం ప్రారంభించామని చెప్పి వెల్లడించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే జోగి రమేష్ ను ఈ రోజు ఇబ్రహీంపట్నంలో తన నివాసంలో అరెస్ట్ చేయడం జరిగింది. ఇందుకు సంబంధించి ఈ కేసు ఏదైతే ఉందో ఈ నకిలీ మద్యం సంబంధించినటువంటి వ్యవహారంలో జోగి రమేష్ తో పాటు అతని సోదరుడు రాము ప్రమేయం కూడా ఉన్నట్లుగా కూడా ఈ కేసు సంబంధించిన దర్యాప్తులు వెల్లడవుతోంది. ఎందుకంటే నిందితుడు ముఖ్యంగా జనార్దన్ రావు చెప్పిన వివరాల ప్రకారం చూసుకుంటే పలు వ్యాపారాల్లో నష్టపోయినటువంటి జనార్దన్ రావు తనకు జోగి రమేష్ 3 కోట్ల రూపాయలు సాయం చేస్తామని హామీ ఇచ్చారని, ఆ నగదుతో ఆఫ్రికాలో డిస్టిలరీలు ఏర్పాటు చేయవచ్చని ఆశ పెట్టుకున్నానని చెప్పి కూడా విచారణ సమయంలో జనార్దన్ రావు తెలియజేయడం జరిగింది. ఏదైతే జోగి రమేష్ చేసినటువంటి సూచనలు ఉన్నాయో ఆ సూచనల ప్రకారమే చిత్తూరు జిల్లా ములకల చెరువులో జయచంద్రారెడ్డి సాయంతో నకిలీ మద్యం తయారీ ప్రారంభించారని కూడా ఈ జనార్దన్ రావు తమ విచారణ సమయంలో వెల్లడించడం జరిగింది. జోగి రమేష్ మంత్రిగా ఉన్న సమయంలోనే అంటే 2023లోనే ఇబ్రహీంపట్నంలో తయారీ మొదలెట్టాము. ఆ తర్వాత మద్యం సిండికేట్ లో ఉండి వ్యాపారం కూడా చేసినట్లుగా కూడా విచారణలో వెల్లడించడం జరిగింది. జనార్దన్ రావు విచారణలో తెలిపిన వివరాల ప్రకారం ఆఫ్రికా వెళ్లే ముందు అతన్ని జోగి రమేష్ ఇంటికి వెళ్లి అతనితో మాట్లాడడం కూడా జరిగిందని చెప్పి అందుకు సంబంధించిన సీసీ కెమెరా దృశ్యాలను కూడా దర్యాప్తు అధికారులు సేకరించడం జరిగింది. ఈ మద్యం కేసులో మొత్తం 17 మంది ప్రమేయం ఉన్నట్లుగా కూడా కేసులో పొందుపరచడం జరిగింది. ఇందులో A1, A2కు సంబంధించినటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి బ్యాంక్ ఖాతాలను విశ్లేషించడం జరిగింది. వాళ్ళ ద్వారా కొత్త ఆధారాలను కూడా సేకరించడం జరిగింది. వీళ్ళ బ్యాంక్ సంబంధించిన వ్యవహారాల్లో అనుమానాస్పద లావాదేవీలపై ప్రశ్నించి వాళ్ళ ద్వారా వివరాలు రాబట్టడం జరిగింది. జనార్దన్ రావు ఆఫ్రికా వెళ్లే సమయంలో కొన్ని ఆధారాలను ధ్వంసం చేయడం, అలాగే ములకల చెరువులో యూనిట్ బయటపడిన వెంటనే మొబైల్లో ఉన్నటువంటి కీలక సమాచారాన్ని డిలీట్ చేయడంతో పాటు మెయిల్ ఐడిని కూడా లాక్ చేసి ఫోన్లు ధ్వంసం చేసినటువంటి విషయాన్ని కూడా దర్యాప్తు అధికారులు గుర్తించడం జరిగింది. ఆఫ్రికాలో కొత్త ఫోన్ కొనుగోలు చేసి లొంగిపోవడానికి ఆయన ఇండియా రావడం జరిగింది. దర్యాప్తులో గోవాకు చెందిన జితిన్ అనే వ్యక్తి నకిలీ మద్యం తయారీలో ఉపయోగించిన స్పిరిట్ ను సరఫరా చేసినట్టుగా కూడా ఈ దర్యాప్తులో తేలడం జరిగింది. ఇందుకు బాలాజీని స్పిరిట్ అందజేసే వ్యక్తిని ఏసీగా చేర్చడం జరిగింది. గోవాలో తన సొంత డిస్టిలరీ నుంచి
ఇక్కడికి తీసుకురావడం, ఏదైతే ఇది కలపడానికి అంటే ఇబ్రహీంపట్నం మొలక చెరువులో ఉన్నటువంటి యూనిట్లు ఈ స్పిరిట్ కలిపే విషయంలో కూడా అతని సహకారాన్ని కూడా దర్యాప్తు అధికారులు గుర్తించడం జరిగింది. ఈ మొత్తం వ్యవహారం మనకు చూసుకుంటే జోగి రమేష్ తాలూకా కనుసన్నల్లోనే వ్యవహారం జరగడం, జోగి రమేష్ ప్రమేయాన్ని కూడా గుర్తించడం జరిగింది. ఇది విజయవాడలో ఉన్నటువంటి విద్యాధరపురంలోని శ్రీనివాస వైన్స్ సంబంధించి ఇబ్రహీంపట్నం నుంచి నకిలీ మద్యం తీసుకొచ్చి ఈ షాప్ లో విక్రయించినట్టుగా దర్యాప్తులో వెల్లడైన నేపథ్యంలో ఈ షాప్ లైసెన్స్ ను కూడా రద్దు చేశారు. జనార్దన్ రావుకు భాగస్వామిగా ఈ మద్యం షాప్ లో ఉన్నట్టు కూడా నిర్ధారించుకున్నారు. దుకాణ నిర్వహణ బాధ్యతలు చెప్పుకున్నటువంటి కళ్యాణ్ అనే వ్యక్తి A12 గా కూడా ఈ కేసులో చేర్చడం జరిగింది. మొలకల చెరువులో నకిలీ మద్యం తయారీ వ్యవహారం వెలుగులోకి వచ్చిన తర్వాత మొత్తం అంతా అప్రమత్తం అయ్యారు. జనార్దన్ రావు, జగన్మోహన్ రావుల ఆదేశాల మేరకు శ్రీనివాస వైన్స్ లో ఉన్నటువంటి నకిలీ సరుకును బయట పారబోయినట్టుగా కూడా దర్యాప్తులో గుర్తించడం జరిగింది. అంటే ఈ బయటపడినటువంటి నకిలీ మద్యం కేసు సంచలనం సృష్టిస్తున్న నేపథ్యంలో ఈ రోజు జోగి రమేష్ అరెస్టు మరో కీలక అంశంగా కూడా ఈ కేసులో పరిగణించవచ్చు. ఎందుకంటే వైసీపీ ప్రభుత్వ హయాంలోనే పెద్ద ఎత్తున నకిలీ మద్యం సరఫరా చేశామని చెప్పి జనార్దన్ రావు కూడా కేసులో వెల్లడించడం జరిగింది. పోలీసులు పట్టుకుంటే బెయిల్ ఇప్పిస్తానని కూడా జోగి రమేష్ హామీ ఇచ్చారని, అయితే వైసీపీ ఓడిపోయిన తర్వాత నిఘా ఎక్కువ కావడంతో నకిలీ మద్యం తయారీ ఆపేశామని, ఏప్రిల్లో జోగి రమేష్ మద్యం తయారీ ప్రారంభించారని తనకు సూచించారని జనార్దన్ రావు పోలీసులు తెలియజేయడం జరిగింది. ఒకవేళ దొరికితే అది ప్రభుత్వంపై బురదల్లొచ్చని, తంబళ్లపల్లి నుంచే ప్రారంభించారని కూడా జోగి రమేష్ తనకు సూచించారని కూడా జనార్దన్ రావు తన విచారణ సమయంలో వెల్లడించడం జరిగింది. దొరికితే అన్ని విధాలుగా అండగా ఉంటామని చెప్పి ఇప్పుడు పట్టించుకోవడం లేదని జోగి రమేష్ పై జనార్దన్ రావు కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసి దర్యాప్తు అధికారులకు కూడా వీడియో రికార్డింగ్ సమయంలో కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించడం జరిగింది. ఇదే స్టేట్మెంట్ ను కూడా దర్యాప్తు అధికారుల ముందు జనార్దన్ రావు ఇవ్వడం జరిగింది. ఆర్థిక ఇబ్బంది నుంచి బయటపడేస్తానని జోగి రమేష్ చెప్పారని, జోగి రమేష్ ఆధ్వర్యంలో నకిలీ మద్యం తయారీ జరిగిందని, చివరికి ఆయన ఆదేశాలతోనే పైవాళ్లతాల ఆదేశాలతోనే నీకు పని అప్పగిస్తున్నామని చెప్పి జోగి రమేష్ అంతా చెప్పారని కూడా వెల్లడించడం జరిగింది. జనార్దన్ రావు నుంచి వచ్చినటువంటి వీడియో సంచలనం సృష్టిస్తున్న నేపథ్యంలో ఇటు వైసీపీ నేతలు నకిలీ మద్యం సంబంధించి సిబిఐకి ఇవ్వాలని, సిఐడికి ఇవ్వాలంటూ ఆందోళనలు చేస్తూ రావడం జరిగింది. అయితే అసలు విషయం వెలుగులోకి రావడంతో మరింత దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా నకిలీ మద్యం కేసును సమగ్రంగా విచారించే ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని కూడా నియమించింది. ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ నేతృత్వంలో మల్లికా గార్, రాహుల్ దేవ్ శర్మ వంటి సీనియర్ ఆఫీసర్లతో కూడా ఓ సిట్ ని ఏర్పాటు చేశారు. నకిలీ మద్యం సూత్రధారులను గుర్తించి శరవేగంగా నిందితులను పట్టుకోవాలని కూడా ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో కేసు దర్యాప్తును మరింత ముమ్మరంగా తీసుకొచ్చారు. అయితే ఈ రోజు జోగి రమేష్ అరెస్ట్ నేపథ్యంలో ఇంకా ఈ కేసుకు సంబంధించి తెర వెనుక ఎవరు ప్రోద్బలం ఉంది అనే విషయాలు కూడా మరిన్ని అంశాలు ఈ రోజు ఎక్సైజ్ అధికారులు తమ విచారణలో ప్రశ్నించే అవకాశం కనిపిస్తుంది. పవన్, అయితే శ్రీనివాస్ ఈ రోజే కోర్టులో హాజరుపరిచే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ఎంత సమయంలో వీరిని కోర్టు ముందుకు తీసుకువెళ్లే అవకాశం ఉంది? అంటే ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే పలు కీలకమైనటువంటి అంశాలన్నింటిపై కూడా ఇప్పుడు ఏదైతే ఈ వెలుగులోకి వచ్చినటువంటి అంశాలు, ఆధారాలు అన్నింటినీ కలిపి పరిగణలో తీసుకున్నటువంటి సిట్ అధికారులు జోగి రమేష్ ముందు కూడా ఇదే అంశాలను ప్రస్తావించి ఆయన తాలూకా వివరాలు కూడా తీసుకోబోతున్నారు. ఇవన్నీ దర్యాప్తులో విచారణ ప్రక్రియ అంతా పూర్తయిన తర్వాత ఈ రోజు సాయంత్రం తర్వాత కానీ న్యాయమూర్తి ముందు హాజరుపరిచే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే ఇంకా సమయం 24 గంటల పాటు అరెస్ట్ చేసిన తర్వాత న్యాయమూర్తి ముందు హాజరుపరిచేందుకు సమయం ఉన్న నేపథ్యంలో ఎక్సైజ్ పోలీసులు మరిన్ని లోతైన విషయాలు తెలుసుకునేందుకు జోగి రమేష్ ను ప్రశ్నించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ధన్యవాదాలు శ్రీనివాస్ మోహన్. తెలంగాణలోని వికారాబాద్ జిల్లా కల్కచర్లలో దారుణం చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి ముగ్గురిని హత్య చేసి ఆ తర్వాత తాను ఆత్మహత్య చేసుకున్నాడు. కుల్కచర్లకు చెందిన వేపూరి యాదయ్య, అతని భార్య అలివేలుకు కొన్నేళ్లుగా విభేదాలు ఉన్నాయి. ఈ క్రమంలో యాదయ్య భార్య పిల్లలను తీసుకువెళ్లేందుకు అతని వదిన వచ్చింది. తెల్లవారితే భార్య పిల్లలను తీసుకువెళ్తారని భావించిన యాదయ్య దారుణానికి ఒడిగట్టాడు. నిద్రపోతున్న భార్య అలివేలు, చిన్న కుమార్తె శ్రావణి, వదిన హన్మమ్మను కత్తితో నరికి చంపాడు. తండ్రి దాడి నుంచి పెద్ద కుమార్తె తప్పించుకుంది. పెద్ద కుమార్తె తల, చేతిపై కత్తి గాయాలయ్యాయి. ముగ్గురిని దారుణంగా కత్తితో నరికి చంపిన యాదయ్యను తాను ఆత్మహత్య చేసుకున్నాడు. నలుగురు మరణానికి కుటుంబ కలహాలే కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. కులక్చెర్లలో ఒక 100 కాల్ రావడం జరిగింది. దాన్ని అటెండ్ చేస్తే అక్కడికి వెళ్ళి చూస్తే యాదయ్య అనే వ్యక్తి అతని భార్యని, చిన్న బిడ్డని, వాళ్ళ వదినని ముగ్గురిని కత్తితో చంపిండు.
వాళ్ళ పెద్ద బిడ్డను కూడా చంపడానికి ప్రయత్నం చేసి ఆ అమ్మాయి తప్పించుకొని పారిపోయింది. ఆ తర్వాత అతను కూడా ఇంట్లో ఉరేసుకొని చనిపోయిండు. దీని విషయంలో ప్రాథమికంగా మేము విచారణ చేస్తున్నాము. దీని మీద ఫిర్యాదు తీసుకున్న తర్వాత ఫర్దర్గా డీటెయిల్స్ మేము అప్డేట్ చేస్తాం. అంతులేని నిర్లక్ష్యం, వేల సంఖ్యలో భక్తులు వచ్చినా అడుగడుగున నిర్వహణ లోపం, భక్తుల సంఖ్య పెరుగుతున్న మేలుకోని యాజమాన్యం, ఫలితం 9 మంది దుర్మరణం. కాశీబుగ్గ ఆలయంలో విషాదానికి నిర్వహణ లోపమే కారణమని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వేల మంది వచ్చినా కనీసం అటువైపు చూడని పోలీసుల నిర్లక్ష్య వైఖరిని తప్పుపడుతున్నారు. కొత్తగా నిర్మించిన ఆలయం, ఆపై కార్తీక మాసం, ఏకాదశి, ఈ రోజున వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే మంచిదని శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని ఆలయానికి భక్తులు పోటెత్తారు. వేల సంఖ్యలో భక్తులు వచ్చినా ఆలయ నిర్వాహకులు మేలుకోలేదు. అడుగడుగునా నిర్వహణ లోపం అమాయకుల ప్రాణాలను బలిగొంది. ఈ దుర్ఘటనకు నిర్వహణ లోపం, భద్రతను పట్టించుకోకపోవడమే ప్రధాన కారణమని తెలుస్తోంది. ఈ ఆలయం పాత జాతీయ రహదారికి, రైల్వే బస్ స్టేషన్లకు సమీపంలో ఉండటం, సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరగడంతో రోజుకు 2000 మంది వరకు భక్తులు వస్తూ ఉంటారు. శనివారం పండుగ రోజుల్లో అన్నసంతర్పణ నిర్వహిస్తూ ఉండటంతో ఈ సంఖ్య పెరుగుతూన్నా ఆలయ నిర్వాహకులు భద్రతాపరమైన చర్యలు తీసుకోలేదు. ప్రైవేట్ ఆలయం కావడంతో దేవాదాయ శాఖ నిబంధనలు, భద్రతా ప్రమాణాలు ఎక్కడా కనిపించలేదు. రాకపోకలకు ఒకే మార్గం వినియోగించడం, భక్తుల తాకిడికి తగినట్లు బారికేడ్లు ఏర్పాటు చేయకపోవడం, భద్రతా సిబ్బంది, వాలంటీర్లు లేకపోవడం, భక్తుల రద్దీ పెరిగినా పోలీసులకు సమాచారం ఇవ్వకపోవడం వల్లే 9 మంది మృతికి కారణమైందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల నిర్లక్ష్యంపైన స్థానికంగా పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆలయానికి పెద్ద ఎత్తున వచ్చిన భక్తుల వాహనాలతో ట్రాఫిక్ కిలోమీటర్ల మేర స్తంభించినా పోలీసులు పట్టించుకోలేదు. కనీసం ఆ సరిహద్దుల్లోనూ ఎక్కడా కనిపించలేదని స్థానికులు చెబుతున్నారు. ట్రాఫిక్ సమస్యతో పాటు ఘటన సమాచారాన్ని తెలియజేసేందుకు కొందరు భక్తులు సీఐకు ఫోన్ చేసినా కనీసం స్పందించలేదని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భక్తుల మృతికి నిర్లక్ష్యమే ప్రధాన కారణమని భావిస్తూ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇన్సిడెంట్ జరగడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఆ ఎగ్జిట్ గేట్ నుంచి ఎవరైతే అందరూ ఎంటర్ అవ్వడానికి ఆ స్టెప్స్ ఏదైతే 6 feet హైట్ స్టెప్స్ ఉన్నాయో టెంపుల్ దగ్గర, అది ఎంటర్ చేయడానికి ట్రై చేసినప్పుడు అక్కడ ఉన్న రైలింగ్, క్యూ లైన్ కట్టాల్సిన రైలింగ్ ఏదైతే ఉందో అది వీక్ కండిషన్లో ఉంది. కన్స్ట్రక్షన్ అంత ప్రాపర్గా లేదు. అది ఒక్కసారిగా మనకి కొలాప్స్ అయిపోవడం వల్ల పబ్లిక్ ఒకరిపైన ఒకరు పడిపోయారు. ఆ ప్రాసెస్లో జరిగింది ఇది. దానికి సంబంధించి మనం ఆల్రెడీ కేసెస్ రిజిస్టర్ చేస్తున్నాము. ఆ ఓనర్స్ని వాళ్ళందరూ కూడా మనం కస్టడీలోకి తీసుకున్నాము. ప్యూర్గా టెంపుల్ ఆ ప్రైవేట్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నెగ్లిజెన్స్ క్లియర్గా కనిపిస్తుంది. దీంట్లో ప్రాపర్గా మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడం, ఈవెన్ రెవెన్యూ అథారిటీస్కి కానీ పోలీసుకి కానీ ఎవరికి చెప్పకపోవడం వల్ల జరిగింది ఇది. సో దాన్ని నెక్స్ట్ ప్రొసీజర్ ఇది కంప్లీట్ చేస్తాం. కాశీబుగ్గ ఘటనపై శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ సమగ్ర విచారణకు ఆదేశించారు. టెక్కలి ఆర్డీఓ కృష్ణమూర్తి, ఏఎస్పీ కెవి రమణ, దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ ప్రసాద్ పట్నాయక్ను విచారణ అధికారులుగా నియమించారు. కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. కాశీబుగ్గ ఆలయ తొక్కిసలాట ఘటనలో క్షతగాత్రుల ఆరోగ్యం నిలకడగా ఉంది. తీవ్రంగా గాయపడిన ముగ్గురికి పలాస కిడ్నీ రీసెర్చ్ సెంటర్లో చికిత్సనందిస్తున్నారు. ఆసుపత్రిలో క్షతగాత్రులను ఓదార్చిన మంత్రి లోకేష్ ప్రభుత్వం అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. కాశీబుగ్గ ఘటనలో గాయపడిన 32 మంది ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. క్షతగాత్రులకు అందుతున్న సేవలపై ఉన్నతాధికారులతో మంత్రి టెలికాన్ఫరెన్స్ లో సమీక్ష నిర్వహించారు. పలాస ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 17 మందిలో 2 డిశ్చార్జ్ అయ్యారని, పలాస కిడ్నీ పరిశోధనా కేంద్రంలో చికిత్స పొందుతున్న 15 మందిలో 3 మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం తరలించామని అధికారులు మంత్రికి వివరించారు. చుట్టుపక్కల ప్రభుత్వ ఆసుపత్రుల నుంచి 20 మంది వైద్యులను అందుబాటులో ఉంచామని చెప్పారు. శ్రీకాకుళం బోధనాసుపత్రి నుంచి జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఆర్థోపెటిక్ వైద్యులను పలాస పంపామని, ప్రస్తుతం రోగుల ఆరోగ్యం నిలకడగా ఉందని డీఎంఈ డాక్టర్ రఘునందన్ తెలిపారు. సుమారు 30 క్యాజువాలిటీస్ వచ్చాయి. అందులో అందరూ కూడా ఒకరిని ఒకరు కుమ్ముకోవడం వల్ల, తోసుకోవడం వల్ల కౌంటు దెబ్బలు, గాయాలు అయ్యి ఊపిరాడని స్థితిలో వచ్చారు. చాలామంది కాళ్ళు విరిగిపోయి, చేతులు విరిగిపోయి, మక్క విరిగిపోయి చాలా క్యాజువాలిటీస్ వచ్చాయి. వాళ్ళందరికీ కూడా ఫస్ట్ ఎయిడ్ ఇవ్వడం జరిగింది. ఎముకల డాక్టర్ గారు అందరూ కూడాను, అన్ని డిపార్ట్మెంట్స్ డాక్టర్స్ కూడా అవైలబుల్గా ఉండి వాళ్ళకి ఇంజెక్షన్స్, ట్రీట్మెంట్ అన్ని అందిస్తున్నాం. 24 hours ఇక్కడే అందరూ ఉంటున్నాం. ఆల్ డ్యూటీస్లో ఉన్న స్టాఫ్ కూడా అందరూ ఇక్కడే అవైలబుల్గా ఉన్నారు.
ఊహించని విధంగా పెద్ద ఎత్తున భక్తులు తరలి రావడంతోనే తొక్కిసలాట జరిగిందని మంత్రి లోకేష్ తెలిపారు. దుర్ఘటన జరిగిన వెంటనే ఆయన హుటాహుటీన కాశీబుగ్గ వెళ్లారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, హోంమంత్రి అనిత, స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీషాతో కలిసి తొక్కిసలాట జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం పలాస ప్రభుత్వాసుపత్రికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. తొక్కిసలాటలో మరణించిన 9 మంది భక్తుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం 15 లక్షలు, కేంద్ర ప్రభుత్వం 2 లక్షలు కలిపి 17 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని మంత్రి లోకేష్ తెలిపారు. తీవ్రంగా గాయపడిన వారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున 3 లక్షలు, కేంద్రం ఇచ్చే 50,000 కలిపి 3.5 లక్షలు ఇస్తామని చెప్పారు. అక్కడున్న భక్తులందరూ ఏకాదశి అని వెళ్ళి ఇక్కడ ఎంట్రీ పాయింట్ దగ్గర తోపులాట జరిగి 9 మంది మనం పోగొట్టుకుంటాం జరిగింది. ఒక 16 మంది ఇంజర్ కూడా అయి ఉన్నారు. 3 స్పెషాలిటీ కేర్ అవసరం కనుక వాళ్ళని శ్రీకాకుళం జెమ్స్ కూడా ప్రభుత్వం తరలిస్తాం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు చనిపోయిన ప్రతి కుటుంబానికి 15 లక్షల రూపాయలు ప్రభుత్వం తరపున ఆర్థిక సహాయం అందిస్తాం జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇది తెలుసుకున్న వెంటనే నాతో మరియు డిజాస్టర్ మేనేజ్మెంట్ మార్చులు అనిత గారితో కూడా మాట్లాడటం జరిగింది. వచ్చారు. రాబోయే రోజులు ఎంతమంది వస్తారు ముందల నుంచే మొత్తం వివరాలు సేకరించి సీసీటీవీ కెమెరాలన్నీ కూడా ఏర్పాటు చేసి క్రౌడ్ మానిటరింగ్ కూడా టెక్నాలజీ వాడి చేయమని ఆయన ఆదేశాలు కూడా జారీ చేస్తాం జరిగింది. ఇది ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంటున్నాం. అనుకోకుండా ఇంకో ఘటన జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన ఎప్పటి నుంచో ఒక ప్రోగ్రాం ఉంది కనుక ఆ ప్రోగ్రాంకి వెళ్ళొచ్చిన తర్వాత భవిష్యత్ కార్యాచరణ ఏంటి, ఎలా చేస్తే బాగుంటుందని కూడా ఆయనతో చర్చించి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ నిర్ణయాలు తీసుకుంటాం. క్షతగాత్రులు పూర్తిగా కోలుకునే వరకు ప్రభుత్వం అండగా ఉంటుందని లోకేష్ స్పష్టం చేశారు. డిజిటల్ అరెస్ట్ పేరుతో ఓ మహిళా న్యాయవాదిని బెదిరించి ఆన్లైన్ ద్వారా 52 లక్షల నగదును కాజేసిన సైబర్ కేసును పోలీసులు ఛేదించారు. బ్యాంకు ఉద్యోగి, పోలీసు కానిస్టేబుల్ సహా 11 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు మరికొందరిని గుర్తించి వారి కోసం గాలిస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో నెట్వర్క్ను ఏర్పాటు చేసుకుని ఈ ముఠా ఆర్థిక మోసాలకు పాల్పడుతున్నట్లు కనుగొన్నారు. నిందితుల నుంచి 7 లక్షల నగదు, 12 సెల్ ఫోన్లు, 19 ఏటీఎం కార్డులతో పాటు ల్యాప్టాప్ స్వాధీనం చేసుకున్నారు. ఏలూరుకు చెందిన 66 ఏళ్ల మహిళా న్యాయవాదికి వీడియో కాల్ చేసి అమెరికాలోని ఆమె కుమారులు ఆర్థిక నేరాలకు పాల్పడ్డారని యూనిఫామ్ వేసుకున్న నకిలీ పోలీసులు బెదిరించారు. 4 రోజుల పాటు ఆమెను బెదిరించి 51,90,000 కాజేశారు. ఆ ఘటనపై న్యాయవాది ఏలూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ ఈ కేసు ఛేదించేందుకు 3 సీఐలతో 3 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఉత్తరాదికి బృందాలను పంపించి కేసు ఛేదించారు. దేశవ్యాప్తంగా ఏదైతే ఈ గ్యాంగ్ ఉందో సుమారుగా 400 సైబర్ క్రైమ్స్ రిపోర్ట్ అవడం జరిగింది వాటికి సంబంధించి. సో వేరే రాష్ట్రాలకు కూడా మనం ఇక్కడ నుంచి ఏలూరు నుంచి మనం సమాచారం I4C న్యూఢిల్లీకి ఇవ్వడం జరిగింది. 66 ఇయర్స్ ఓల్డ్ లేడీ ఈమె. సైబర్ క్రైమ్ అని చెప్పేసి మీ ఆధార్ కార్డుతో చాలా సైబర్ ఫ్రాడ్ జరిగింది, వేరే ఫ్రాడ్ జరిగింది చెప్పేసి కొంతమంది ఈమెను భయపెట్టడం ద్వారా ఈమె సుమారుగా 51 లక్షల రూపాయలు వాళ్ళ అకౌంట్కి పంపించడం జరిగింది. ఈ మొత్తం సైబర్ క్రైమ్ కూడా మనం పట్టుకుంది ఓన్లీ ఒక డిజిటల్ అరెస్ట్ కేసు. ఆ లేడీకి ఏదైతే ఆమెను ఎలా డిజిటల్ అరెస్ట్ చేసి 72 అవర్స్ అక్కడే పెట్టుకుని వాళ్ళు ఆమె దగ్గర నుంచి గోల్డ్ కూడా ఫైనాన్స్ లో పెట్టించి డబ్బు లేకపోతే ఆ ఫియర్ సైకోసిస్ ని క్రియేట్ చేసి డిజిటల్ అరెస్ట్ చేశారు. కానీ వాళ్ళది ఎప్పుడైతే మనం ఆ తీగ పట్టుకొని వాళ్ళందరూ ఎలా ఆర్గనైజ్ చేస్తున్నారని ఆ క్రైమ్ ఒకటి స్టడీ చేస్తే మనకు తెలిసి వచ్చింది ఏమంటే ఇది ఒక్క గ్యాంగ్ చేసే పని కాదు. ఒక్కొక్కరు మొత్తం ఒక 4-5 లేయర్లుగా ఏర్పడి ఒక్కొక్కరు ఒక్కొక్క సెటన్ పని చేస్తున్నారు. ఈటీవీ ఆంధ్రప్రదేశ్, ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మికం ఛానల్ ఆధ్వర్యంలో అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో నిర్వహించిన కార్తీక దీపోత్సవం కమనీయం, రమణీయంగా సాగింది. ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని భక్తితో పులకరించిపోయారు. కార్తీక మాసం శనివారం ఏకాదశి తిథి రోజున ఏజెన్సీ ముఖద్వారం నర్సీపట్నంలో కార్తీక దీపోత్సవం వైభవంగా జరిగింది. స్థానిక జూనియర్ కళాశాల మైదానంలో ఈటీవీ ఆంధ్రప్రదేశ్, ఈటీవీ తెలంగాణ, ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానళ్లు నిర్వహించిన కార్తీక దీపోత్సవానికి మహిళలు, యువతులు సంప్రదాయ వస్త్రాలు ధరించి తరలివచ్చారు. ఈ ఆధ్యాత్మిక వేడుకలో సుమారు 2,000 మంది మహిళలు పాల్గొని దీపారాధన చేశారు.
పులుపుల ఫణికుమార్ శర్మ వైదిక నిర్వహణ, ఫణిభాస్కర్ కార్తీక మాస విశేష ప్రవచనం నడుమ ఈ దీపారాధన జరిగింది. శాసనసభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు, ఆయన కుమారులు విజయ్, రాజేష్, రాష్ట్ర ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ చైర్మన్ పిలా గోవింద్ సత్యనారాయణ, రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ కార్పొరేషన్ చైర్మన్ బత్తుల తాతయ్య బాబు, చోడవరం ఎమ్మెల్యే కేవీఎస్ఎన్ రాజు జ్యోతి ప్రజ్వలనలో పాల్గొన్నారు. చాలా ఆనందంగా ఉందండి. నేను చాలా భక్తి కార్యక్రమాలు పాల్గొన్నాను. కార్యక్రమం చూసి చాలా సంతృప్తి పడ్డాను. లోకల్గా ఉన్న ప్రజలందరూ కూడా భక్తిభావంతో బ్రహ్మాండంగా చేశారు. ఈటీవీ వారు అందించిన ఈ కార్యక్రమానికి ఈటీవీ యాజమాన్యం దగ్గర నుంచి కింద స్థాయిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆ నర్సీపట్నం తరఫున నా తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇదే భావంతో రాబోయే రోజుల్లో కూడా భక్తులందరూ ఉండి మన ఊరు, మన జిల్లా, మన రాష్ట్రం బాగుండే విధంగా ప్రతిరోజు ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాను. అందరు భక్తులకి ఎంత ఆనందంగా ఉందంటే ఒక్కసారి మొత్తం జ్యోతి వెలిగించినప్పుడు, మొత్తం అందరూ దీపాలు వెలిగించినప్పుడు మొత్తం ఈ వైబ్రేషన్ ఏదైతే పాజిటివ్ వైబ్రేషన్ మొత్తం నర్సీపట్నం వినబడేలాగా అనిపించింది. దానికి ఈటీవీ వారికి ముఖ్యంగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇంత ఆర్గనైజ్డ్గా నేను ఎప్పుడు కూడా చూడలేదండి నర్సీపట్నంలో. ఇది ఫస్ట్ టైం ఇలా జరగడం. మొత్తం నర్సీపట్నానికి వైబ్ ఇంకో 3-4 రోజులు అలా కంటిన్యూ అవుతుంది. ఈ సందర్భంగా ఈ కార్తీక మాసం అప్పుడు ఇలాంటి కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసిన ఈటీవీ వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకున్నాను. కార్తీక శుద్ధ ఏకాదశి శనివారం రోజున కార్తీక దీపోత్సవంలో పాల్గొన్న మహిళలు ఆనందాన్ని వ్యక్తం చేశారు. నర్సీపట్నంలో ఆధ్యాత్మిక పండుగ జరిపిన ఈటీవీకి కృతజ్ఞతలు తెలిపారు. స్పీకర్ గారు ఈ కార్యక్రమం పెట్టినందుకు మా మహిళలందరి తరపున కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాన్ని ఎప్పుడు కూడా మేము ఊహించలేదు. చాలా థ్యాంక్స్. ఈ ప్రోగ్రాన్ని కండక్ట్ చేసిన ఈటీవీ వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. మా నర్సీపట్నం ప్రాంతంలో దీపారాధన పెట్టడం అనేది ఆ పరమశివుని తాలూకా ఆశీస్సులు మా ప్రాంతానికి ఇస్తారని ఆశిస్తున్నాం. చాలా అద్భుతంగా ఉంది. అసలు ఇంతలా జరుగుతుందని అనుకోలేదు. చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. మా అయ్యన్నపాత్ర గారి దయ వల్ల మేము చాలా మంచి కార్యక్రమం చూసాము. మాకు చాలా ఆనందంగా ఉంది. నర్సీపట్నం ఇదే ఫస్ట్ జరగడం చాలా హ్యాపీ సార్. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. మహాహారతితో దీపోత్సవం వైభవంగా ముగిసింది. జోగి అరెస్టుకు సంబంధించిన తాజా సమాచారాన్ని మా ప్రతినిధి జయప్రకాష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. పవన్, ప్రస్తుతం మనం విజయవాడ గురునానక్ కాలనీలో ఉన్నటువంటి ఈస్ట్ ఎక్సైజ్ కార్యాలయం వద్ద ఉన్నాము. ఇక్కడికే ఇబ్రహీంపట్నం నుంచి ఇక్కడికి జోగి రమేష్, ఆయన సోదరుడు జోగి రాము, అదేవిధంగా ఆరేపల్లి రాముల్ని తీసుకొని వచ్చినట్టు మనకి తెలుస్తుంది. కొద్దిసేపటి కిందటే ఇబ్రహీంపట్నం నుంచి తీసుకువచ్చి ఇక్కడికి నేరుగా లోపలికి తీసుకువెళ్ళి ప్రస్తుతం విచారిస్తూ ఉన్నారు. నకిలీ మద్యం కేసులో కీలకంగా వ్యవహరించినటువంటి జోగి సోదరులను తీసుకువచ్చారు. ఈరోజు ఉదయం జోగి రమేష్ ఇంటికి వెళ్ళగా ప్రస్తుతం ఆయన ఒక్కరే అందులో ఉన్నట్టు గుర్తించారు. జోగి రాము, రమేష్ పాత నివాసం వద్ద ఉన్నారని సమాచారం అందుకున్నటువంటి పోలీసులు ఆరేపల్లి రాముని తీసుకొని వెళ్ళి అక్కడ జోగి రాముని అక్కడ అదుపులోకి తీసుకొని వాళ్ళిద్దరిని తీసుకొని వచ్చారు. మొత్తం మీద ప్రస్తుతం 3 కార్యాలయంలో ఉన్నారు. ఆ 3ని ప్రస్తుతం విచారిస్తూ ఉన్నారు. నకిలీ మద్యం కేసులో ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే జనార్దన్ రావు, అదేవిధంగా ఏటు జగన్మోహన్ రావు, వీళ్ళు ఇద్దరు కలిపి ఈ నకిలీ మద్యం దందా ప్రారంభించారు. అయితే ప్రారంభించడానికి గల కారణం, అదేవిధంగా ఎవరు ప్రోద్బలంతో వీళ్ళు ఈ మద్యం వ్యాపారం ప్రారంభించారు అని పోలీసులు లోతుగా దర్యాప్తు చేసినప్పుడు విచారణలో జనార్దన్ రావు జోగి రమేష్ అండతోటే, ఆయన ఆదేశాలతోటే ప్రారంభించామని చెప్పారు. గతంలో 2023లోనే ఈ వ్యాపారాన్ని ప్రారంభించినట్లు తెలుస్తుంది. తర్వాత కొద్ది రోజులు గ్యాప్ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత
తర్వాత మళ్ళీ జోగి రమేష్ చెప్పినటువంటి హామీతోటే తనకు 3 కోట్ల సాయం చేస్తానని జోగి రమేష్ ఇవ్వటంతో ఈ వచ్చిన డబ్బుతోటి వెంటనే అక్కడ ఆఫ్రికాలో డిస్టిలరీ ఏర్పాటు చేసుకొని సెటిల్ అవ్వచ్చు అనే ఉద్దేశంతో ఈ విధంగా తీసుకొచ్చానని తెలిపారు. అయితే మొదట అక్కడ చిత్తూరులో ఉన్నటువంటి జయచంద్రారెడ్డి సహాయం తీసుకొని అక్కడ ములకలూరులో కనుక ఇక్కడ ప్రారంభించినట్లయితే ఆ తర్వాత ఇబ్రహీంపట్నంలో కూడా ప్రారంభించాలని సూచించటము ఆయన ఆదేశాలతోటే వీళ్ళు అదే విధంగా చేయటం చేశారు. మరోవైపు చూసుకున్నట్లయితే ఏఎన్ఆర్ బార్ పక్కనే ఒక గోడౌన్ అద్దెకు తీసుకొని ఒక ప్రత్యేకంగా అసలు డిస్టిలరీ తయారీ అంటే మద్యం తయారీ ఒక్కటే ఇక్కడ పూర్తి స్థాయిలో జరగలేదు. అసలు బాటిలింగు, ప్యాకింగు, డిస్ట్రిబ్యూషను అన్నీ ఇబ్రహీంపట్నం నుంచి తయారయ్యాయి. ఇటీవల మనం చూసుకున్నట్లయితే విజయవాడలో శ్రీనివాస వైన్స్ అనే చోట కనుక చేసినట్లయితే తనిఖీల్లో చూసుకున్నట్లయితే ఇందులో మద్యానికి సంబంధించిన జనార్దన్ రావు తయారు చేసినటువంటి మద్యానం సంబంధించిన లేబుల్ ఉన్న బాటిళ్లను గుర్తించడం, గత కొంతకాలంగా అక్కడ వాటికి సంబంధించి విక్రయాలు జరుగుతున్నాయి. వాటిని రిజిస్టర్లో పొందుపరచకుండా వేరే పేరుతోటి పొందుపరిచి దీనికి ప్రత్యేకంగా ఒక లాగ్ బుక్ని చేస్తూ అందులో ఒక ప్రత్యేకమైనటువంటి కోడ్ని వాడటం జరిగింది. ఆ కోడ్లో ఏఎన్ఆర్ అనే బదులు ఐఎన్ఆర్ అని రాయటము, అందులో ఎన్ని బాటిల్స్ వచ్చాయి, ఎంతెంత రోజుకి విక్రయాలు జరుగుతున్నాయి అని చూసుకున్నట్లయితే రోజుకి సుమారుగా 3000 చిల్లర బాటిల్స్ 3700 యావరేజ్గా వాళ్ళు విక్రయించినట్టు తెలుస్తుంది. మొత్తం వాటికి సంబంధించిన వివరాలు అన్నిటినీ తీసుకొని ఆ వైన్ లైసెన్స్ని ఎందుకు క్యాన్సిల్ చేయకూడదో చెప్పాలని దాన్ని అధికారులు దానిపైన చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. వాళ్ళకి నోటీసులు కూడా జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ఈ విధంగా ఎక్కడెక్కడికి తరలించారు అనే కోణంలో ఒకవైపు విచారణ జరుపుతూ ఉన్నారు. ఇటువైపు చూసుకున్నట్లయితే జోగి రమేష్ ఇందులో కీలకంగా వ్యవహరించారు. అసలు జోగి రమేష్కి జనార్దన్ రావుకి ఉన్నటువంటి లింక్ ఏంటి అనే విషయాలు కూడా పూర్తిగా తెలుసుకుంటూ ఉన్నారు. ఎప్పుడు వీళ్ళిద్దరి మధ్య ఈ విధమైన సంభాషణ జరిగింది, అసలు ఆరంభం ఎప్పుడు జరిగింది, ఎందుకు చేయాల్సి వచ్చింది, జనార్దన్ రావుకి అంటే ఇప్పటి వరకు ఉన్న సమాచారం జనార్దన్ రావు జోగి రమేష్ చాలా కాలం నుంచి పరిచయస్తులు. వాళ్ళిద్దరి మధ్య సంబంధాలు నెలకొండ ఉండటంతో ఆర్థికంగా వెనుక చితికిపోయి ఉన్నటువంటి జనార్దన్ రావుకి సాయం పేరుతోటి ఎరవేసి అందులో ఈ విధంగా వాళ్ళిద్దరిని చేసి ప్రభుత్వం పైన ఆరోపణలు తీసుకొచ్చేందుకు, ప్రభుత్వం పైన నిందలు వేసేందుకే ఈ విధంగా వ్యవహరించారనేది చెప్తూ ఉన్నారు. ఈ రకంగా జరిగిందనేది ప్రస్తుతం ఉన్నటువంటి జనార్దన్ రావు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో ఉంది. ప్రస్తుతం ముగ్గురిని విచారిస్తూ ఉన్నారు. సాయంత్రం వరకు ఈ విచారణ కొనసాగే అవకాశాలు అయితే కనబడుతూ ఉన్నాయి. తర్వాత న్యాయాధికారి నిర్ణయం అంటే ఎక్కడికి తీసుకువచ్చి కోర్టులో హాజరుపరచాలా లేదంటే న్యాయాధికారి ఇంటి వద్ద హాజరుపరచాలా అనేది ఆయన నిర్ణయం మేరకు ఉంటుంది. ఈలోపు ఈ అరెస్టుకి సంబంధించిన ప్రక్రియని లోపల కొనసాగుతున్నట్టు మనకి తెలుస్తూ ఉంది. వాటికి సంబంధించిన రిమాండ్ రిపోర్ట్లు తయారు చేయటము, ఇప్పటి వరకు ఉన్నటువంటి ఆధారాలు, వాళ్ళు లభించినటువంటి ఆధారాలు ప్రస్తుతం ఇటు జోగి రమేష్ ఆయన సోదరుడిని ఇద్దరిని విచారించిన తర్వాత వచ్చినటువంటి సమాచారాన్ని క్రోడీకరించుకొని రిమాండ్ రిపోర్టు తయారు చేయవలసిన అవసరం కూడా ఉంటుంది. అందులో ఈ సమాచారాన్ని పొందుపరిచి ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు, తమ వద్ద ఎటువంటి ఆధారాలు ఉన్నాయి అనేటువంటి కూడా కోర్టుకి సమర్పిస్తారు. ఇటీవల నుంచి వస్తున్నటువంటి ఆరోపణలలో భాగంగానే దర్యాప్తు చేయటము, లోతుగా దర్యాప్తు చేసిన తర్వాత జోగి రమేష్ ప్రమేయం ఖచ్చితంగా ఉంది అని ప్రాథమికంగా ఆధారం దొరికిన తర్వాతే ఆయన్ని అరెస్టు చేశారు. మరోవైపు అసలు ఈ మద్యంని ఎక్కడెక్కడి నుంచి తేవాలి అంటే మద్యంకి సంబంధించి తయారీ చూసుకున్నట్లయితే రకరకాల ముడి సరుకులు అవసరమవుతూ ఉంటాయి. స్పిరిట్, మరోవైపు దానికి
సంబంధించిన లేబుల్స్, ఎంటీ బాటిల్స్, క్యాప్లు, ఇటువంటివి అన్నీ అవసరమవుతూ ఉంటాయి. ఇవి ఎవరెవరు సాధారణమైనటువంటి లైసెన్స్ దారుడికి సప్లై చేస్తారో కనుక్కొని వీళ్ళకి అనుకూలంగా ఉండే వ్యక్తుల్ని పరిచయం చేసుకొని తమది ఇట్లాగా ఒక డిస్టిలరీ ఉందని, మేము కూడా వ్యాపారం చేస్తామని కొంతమందికి చెప్పి నమ్మించడం, వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవటం. మరోవైపు గోవాలో కొంతమందిని పరిచయం చేసుకొని అక్కడి నుంచి స్పిరిట్, వాళ్ళకు వచ్చిన స్పిరిట్ నుంచి కొంత భాగం ఇక్కడికి తరలించటం, ఈ విధంగా చేశారని గుర్తించటము, ఇవన్నీ విచారణలో, జనార్దన్ రావు విచారణలో బయటపడ్డాయి. కొన్ని రాతపూర్వకంగా కూడా జనార్దన్ రావు ఇచ్చినట్టు మనకి తెలుస్తుంది. ఇప్పటి వరకు సమాచారం కనుక చూసుకున్నట్లయితే ఎంత మేరకు విక్రయించారు అనేది పూర్తి స్థాయిలో రాబట్టేందుకు ఎక్సైజ్ అధికారులు దానికోసం మొత్తం లోతుగా ప్రయత్నిస్తూ ఉన్నారు. ఇంకొకటి, అసలు స్పిరిట్ గోవా నుంచి జితిన్ సరఫరా చేసేవాడని గుర్తించారు. గోవాలో బాలాజీకి పరిచయమైన జితిన్ అక్కడ ఒక సొంత డిస్టిలరీ ఉంది. ఆ ఆర్డర్ వాళ్ళకి వచ్చిన తర్వాత అక్కడ నుంచి ఒకేసారి 60 నుంచి 70 క్యాన్లలో స్పిరిట్ బెంగళూరు శివార్లోని నేలమంగళంలోని బాలాజీ తోటకు వచ్చేది. ఆ బాలాజీకి ఉన్నటువంటి తోటలో స్టోర్ చేసిన తర్వాత అక్కడి నుంచి ఇబ్రహీంపట్నం ములకల చెరువులోని తయారీ కేంద్రాలకు వచ్చి అది ఇచ్చేసి వెళ్ళేవాడనేది జనార్దన్ రావు రాతపూర్వకంగా కూడా స్టేట్మెంట్ ఇచ్చారనేది మనకి తెలుస్తుంది. ప్రస్తుతం అసలు దీని వెనకాల ఉన్న కుట్రదారులు ఎవరు, జోగి రమేష్తో పాటు అంటే ఆయనకి ఆదేశాలు ఎవరైనా ఇంకా ఇచ్చారా, లేదంటే జోగి రమేషే ఈ ప్రభుత్వాన్ని పైన ఒక కుట్ర చేసేందుకు అందులో భాగంగానే వ్యవహరించారా అనేటువంటి విషయాలన్నింటి మీద లోతైనటువంటి విశ్లేషణ జరుగుతుంది. దానికి సంబంధించిన దర్యాప్తు విచారణ కూడా చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఈరోజు ముగ్గురుని అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు జోగి సోదరులు, ఇద్దరితో పాటు ఆరేపల్లి రాము అని అనుచరుని కూడా తీసుకొని విచారిస్తూ ఉన్నారు. ఇంకా కీలక విషయాలు అయితే బయటపడే అవకాశాలు ఉన్నాయి. కెమెరామెన్ సైదాతో జయప్రకాష్, ఈటీవీ న్యూస్, విజయవాడ. ధన్యవాదాలు జయప్రకాష్. నిఫా వైరస్ ఇన్ఫెక్షన్ చికిత్సకు ఉపయోగించే మోనోక్లోనల్ యాంటీబాడీలను భారత్లోనే ఉత్పత్తి చేసేందుకు అడుగులు పడుతున్నాయి. భారత వైద్య పరిశోధన మండలి ఐసీఎంఆర్ ఇప్పటికే వీటిని విజయవంతంగా పరీక్షించింది. ఇప్పుడు వాటిని భారత్లో ఉత్పత్తి చేసేందుకు వాణిజ్య భాగస్వామ్యుల కోసం అన్వేషిస్తోంది. నిఫా వైరస్ ప్రబలే సీజన్లలో అత్యవసర ప్రాతిపదికన మోనోక్లోనల్ యాంటీబాడీలను తయారు చేసి అందించగల కంపెనీలతో జట్టు కట్టేందుకు సిద్ధమవుతోంది. ఈ మేరకు ఆసక్తి వ్యక్తీకరణ పత్రాన్ని ఐసీఎంఆర్ విడుదల చేసింది. మోనోక్లోనల్ యాంటీబాడీలు ల్యాబ్లో తయారు చేసే ఒక రకం ప్రోటీన్లు. ఇవి హానికారక సూక్ష్మజీవుల నుంచి శరీరాన్ని రక్షించేందుకు రోగనిరోధక వ్యవస్థ ఉత్పత్తి చేసే యాంటీబాడీలను పోలి ఉంటాయి. నిఫా వైరస్ నివారణ, చికిత్సకు ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు జరుగుతున్నాయి. అయితే ఇప్పటి వరకు పూర్తిస్థాయి టీకా లేదా యాంటీవైరల్ అందుబాటులోకి రాలేదు. M102.4 అనే పూర్తిస్థాయి మానవ మోనోక్లోనల్ యాంటీబాడీ అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తోందని పరీక్షలో తేలింది. ఇప్పటికే కేరళతో పాటు ఆస్ట్రేలియాలోని పలువురు రోగులకు వీటితో చికిత్సనందించారని ఐసీఎంఆర్ తెలిపింది. తెలుగు భాష కోసం విశేషంగా కృషి చేసిన ఆంగ్లేయుడు సిపి బ్రౌన్ అయితే ఆయన పేరుతో కడపలో గ్రంథాలయాన్ని నిర్మించడానికి అవిశ్రాంత కృషి చేసిన సాహితీవేత్త జానమద్ది హనుమత్ శాస్త్రి. కడపలో సిపి బ్రౌన్ గ్రంథాలయం, భాషా పరిశోధన కేంద్రం దినదినాభివృద్ధి చెందుతుందంటే జానమద్ది చేసిన కృషే కారణం. ఆయన జయంతి సందర్భంగా ఆయన కుమారుడు జానమద్ది విజయ్ భాస్కర్ ఏటా ప్రముఖ సాహితీవేత్తలకు అవార్డులివ్వటం ఆనవాయితీగా పెట్టుకున్నారు. ఇవాళ జరిగే హనుమత్ శాస్త్రి శత జయంతి ముగింపు ఉత్సవాలకు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హాజరు కానున్నారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలో 1925 అక్టోబర్ 20న డాక్టర్ జానమద్ది హనుమత్ శాస్త్రి జన్మించారు. రాయదుర్గంలో 7వ తరగతి వరకు చదివారు.
అనంతరం సమీపంలోని బళ్ళారి వెళ్లి పాఠశాల విద్య పూర్తి చేశారు. 1946లో బళ్ళారిలో సెకండరీ గ్రేడ్ టీచర్స్ ట్రైనింగ్ పూర్తి చేశారు. అక్కడే ఉపాధ్యాయుడిగా విధులు నిర్వర్తిస్తూ ఆంధ్ర, కర్ణాటక విభజన తర్వాత హనుమత్ శాస్త్రి బళ్ళారి నుంచి ఏపీకి వచ్చి అధ్యాపకుడిగా పనిచేశారు. ఎదుటి వ్యక్తిలోని గొప్పతనాన్ని గుర్తించి సమాజానికి తెలియజేసే స్వభావం కలిగిన హనుమత్ శాస్త్రి కలం నుంచి మాసీమ కవులు పుస్తకం వెలువడింది. తెలుగు కన్నడ సంబంధాలకు ప్రతీకగా కస్తూరి కన్నడ సౌరభం పేరిట ఎందరో కర్ణాటక ప్రముఖులను తెలుగువారికి పరిచయం చేశారు. మన దేవతలు, గణపతి అనే గ్రంథాలు రచించారు. కడప జిల్లా దర్శనీయ స్థలాలు వెలువరించారు. సంగీత ప్రియులు కూడా అయిన హనుమత్ శాస్త్రి సంగీత మేరు శిఖరాలు అనే గ్రంథాన్ని రచించారు. ఇలా 40కి పైగా పుస్తకాలు తీసుకొచ్చారు హనుమత్ శాస్త్రి. సిపి బ్రౌన్ చరిత్ర హనుమత్ శాస్త్రి చివరి పుస్తకం. దీన్ని ఆయన మరణానంతరం 2017 డిసెంబర్లో అప్పటి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రొద్దుటూరులో ఆవిష్కరించారు. నిశ్శబ్దంగా రచనా వ్యాసంగాన్ని కొనసాగిస్తున్న హనుమత్ శాస్త్రి తన స్నేహితుడు, ప్రముఖ ఆడిటర్ సంపత్ కుమార్ సౌజన్యంతో కడపలో సిపి బ్రౌన్ గ్రంథాలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. దాని నిర్మాణానికి ఎంతగానో పరితపించి వాస్తవ రూపంలోకి తెచ్చిన కార్యశీలి హనుమత్ శాస్త్రి. తద్వారా బ్రౌన్ శాస్త్రిగా పదుల సంఖ్యలో గ్రంథాలు వెలువరించారు. ఈ లైబ్రరీకి హనుమత్ శాస్త్రి సొంతంగా 10,000 పుస్తకాలు అందించారు. రూపాయి లెక్కన్నా ఇవ్వు, ఒక బుక్కన్నా ఇవ్వు అనే నినాదంతో గ్రంథాలయాన్ని తీర్చిదిద్దారు. నేడది 1,00,000 పుస్తకాలు, తాళ్లపత్ర గ్రంథాలతో అలరారుతోంది. హనుమత్ శాస్త్రి 2014 ఫిబ్రవరి 28న కన్నుమూశారు. బ్రౌన్ గ్రంథాలయంలో అదే సంవత్సరం ఆయన కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. నాన్నగారు నిరంతరం బ్రౌన్ గ్రంథాలయ అభివృద్ధికి, బ్రౌన్ సేవలకు అంకితమైన కారణంగా ఈనాడు బ్రౌన్ శాస్త్రిగా కడప సాహితీ లోకానికి, తెలుగు పాఠక ప్రపంచానికి నాన్నగారు పరిచయం అయ్యారు. ఒక గ్రంథాలయం కాదు, లక్షలాది పుస్తకాలతో, తాళపత్ర గ్రంథాలతో, తామ్రపత్రంతో, పురాతన నాణాలతో, ఘంటాలతో ఒక సంగ్రహాలయం, మ్యూజియం లాగా ఉండే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో బ్రౌన్ కంటూ ఒక ఉన్న స్మృతి మందిరం, ఏకైక స్మృతి మందిరం ఇది. శాస్త్రి గారి సేవలను గుర్తించి ఎందరో మహానుభావులు సత్కరించారు. నాన్నగారు ఒకటే చెప్తారు, సంకల్ప శుద్ధి ఉంటే సంకల్ప సిద్ధి జరుగుతుందనే సిద్ధాంతాన్ని నమ్మిన వ్యక్తి మా తండ్రి గారు బ్రౌన్ శాస్త్రి, డాక్టర్ జానమధ్య హనుమత్ శాస్త్రి గారు. మాసీమ రాజగోపాల్ రెడ్డి, డాక్టర్ మల్లెమాల వేణుగోపాలరెడ్డి, పి రామకృష్ణారెడ్డి లాంటి స్నేహితుల సహకారంతో హనుమత్ శాస్త్రి కడప జిల్లా రచయితల సంఘం ప్రారంభించారు. విశ్వనాథ, దేవులపల్లి, ఆరుద్ర, శ్రీశ్రీ, పురిపండ, దాశరథి, సినారే తదితర ప్రసిద్ధ రచయితలను కడపకు రప్పించి అద్భుతమైన సాహితీ ప్రసంగాలు ఇప్పించారు. తీతిదే అన్నమయ్య ప్రాజెక్టులో భాగంగా ప్రముఖ గాయకులు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్, శోభారాజుల ద్వారా అన్నమయ్య సంకీర్తనల మాధుర్యాన్ని కడప ప్రజలకు పరిచయం చేశారు. ఏటా ఆయన జన్మదినాన రచయితలు, గ్రంథాలయ సేవకులను జానమద్ది సాహితీపీఠం తరపున సత్కరిస్తున్నారు. ఇవాళ జానమద్ది శత జయంతి ఉత్సవాల ముగింపు వేడుకలకు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హాజరు కానున్నారు. హనుమత్ శాస్త్రిపై ఉన్న అభిమానంతో ప్రముఖ రచయిత యలమర్తి మధుసూదన్ సిపి బ్రౌన్ గ్రంథాలయంపై అద్భుతమైన గీతాన్ని ఆలపించారు. ఆయన రాసి పాడిన సీడీని వెంకయ్యనాయుడు చేతుల మీదుగా ఆవిష్కరించనున్నారు. బ్రౌను గొప్పదనాన్ని, బ్రౌను గ్రంథాలయం యొక్క గొప్పదనాన్ని వివరిస్తూ ఒక ఉద్దీపన గీతాన్ని రచించి పాడాం. గ్రంథాలయమా బ్రౌను గ్రంథాలయమా, ఘన చరిత్ర గన్న బ్రౌను గ్రంథాలయమా, బ్రౌను దొర వసించిన ఓ భవన రాజమా, బ్రౌను శాస్త్రి సేవా సాఫల్య తేజమా, సుప్రబంధమా తెలుగు సూర్యబింబమా, సారస్వత నిధికెత్తిన జయస్తంభమా, జయ జయ హో పుస్తక ప్రపంచమా. ఇటువంటి ఈ గీతాన్ని ఆవిష్కరించుకోబోతున్నాము. నేను అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే శాస్త్రి గారు ఉన్నప్పటి నుంచి కూడా ఆయన వెనక నేను కూడా తిరిగిన సందర్భాలున్నాయి. నన్ను ఎంతో ఆదరించారు. జీవితం నిర్మలంగా, సాధారణంగా ఉండాలి. ఆశయాలు మాత్రం ఉన్నతంగా ఉండాలి. వాటి సాధనకు తగిన ఆచరణ కూడా కావాలి అని హనుమత్ శాస్త్రి చెబుతూ ఉండేవారు. అందుకు సాక్ష్యంగా సిపి బ్రౌన్ గ్రంథాలయం ఆయన సేవలను ఎప్పుడూ చాటి చెబుతూనే ఉంటుంది.